డిజైర్, కోరిక. మామూలుగా మనిషి ఎక్కడా సంతృప్తి చెందడు, అందుకే కోరికలు వెంట పడుతూ ఉంటాడు. అదే కోరికలు మనిషి వెంట పడితే అనే ఊహ నుంచే మొదలైందే ఈ కథ. ఇది హాల్ బాబు, ఇది చాలా కిచెన్, బాగుంది అంకుల్. అది బెడ్రూమ్. ఓకే అంకుల్. రెంట్ 10,000 బాబు, నెల నెల ఖచ్చితంగా కట్టేయాలి. సరే అంకుల్. బ్యాచిలర్స్ కదా, పక్కన ఫ్యామిలీస్ ఉంటాయి, జాగ్రత్త. సరే నేను వెళ్ళొస్తా బాబు. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. హలో, ఇల్లు బాగుందమ్మా, రెడీ అయ్యి మళ్ళీ చేస్తా. సరేనమ్మా. ఏంటది? ఎవరిదో డైరీ అనుకుంటా. వీడెవడబ్బా? నా పేరు అఖిల్. నాకు ప్రతి చిన్న విషయం డైరీలో రాసుకోవడం అలవాటు. నేను ఇంట్లో కొత్తగా చేరాను. వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా. అయ్యో, ఇక్కడేదో ఉంది. ఏంటబ్బా ఇది? ఏదో బాక్స్లో ఉంది. దీంట్లో ఏముందో చూద్దాం. ఏదో లెటర్లా ఉంది, చదివితే పోలా. మీకు ఏవైనా కోరికలు ఉంటే అవి కాగితంపై రాస్తే 5 క్షణాల్లో జరిగిపోతుంది. నిజమా అబద్ధమా? ట్రై చేద్దాం, పోయేదేముంది. టీవీ. టీవీ ఆన్ అవ్వాలి. నిజంగానే జరిగిపోయింది. ఇవాళ నాకు ఒక బాక్స్ దొరికింది. ఆ బాక్స్లో ఏదో లెటర్ ఉంది. ఆ లెటర్లో ఏదన్నా కోరిక ఉంటే ఆ కాగితం పైన రాస్తే అది ఒక 5 క్షణాల్లో జరిగిపోతుందని రాసింది. వెనకాలేదో రాసుంది. ఒకవేళ ఆ కోరిక మీకు వద్దు అనుకుంటే రాసిన కాగితాన్ని చింపేస్తే ఆ కోరిక నుండి వెనక్కి వచ్చేస్తారు. చూద్దాం. తెచ్చిన గిన్నె కింద పడాలి. ఇప్పుడు ఈ పేపర్ని చింపి చూద్దాం. అయ్యో, ఏమైంది? కళ, ఈ గిన్నె ఇక్కడుంది. ఇది కూడా జరిగిపోయింది. ఇంకేదన్నా ట్రై చేద్దాం. నా స్నేహితులు ఇంటికి రావాలి. హే మ్యాన్. రే హాయ్ రా మామా.
ఇల్లేంది ఫర్నిచర్ ఏంది? రే హాయ్ రా, ఎలా ఉన్నారు అందరూ? ఇంత పెద్ద ఇంట్లో ఉన్నావు, రే, పార్టీ నీ అయ్యా, ఎప్పుడు రా నువ్వు నాయనా? కూడా వచ్చేసావా? రండి మంచి రండి, విషయం ఉందా నీలో? సర్లే పార్టీకి పోదాంపా. కూర్చో. ఇవి పెట్టుకుందాం, ఎంతకైనా పనికి వస్తాయి. వాచ్ పెట్టుకుందాం, టైం తెలుస్తుంది. నా స్నేహితులకు పార్టీ ఇవ్వాలి. ఆ, ఇంత పెద్ద హోటలా? వీటితో బిల్ కట్టేద్దాం. బిల్ కట్టడానికి 10,000 రూపాయలు కావాలి. 5 సెకండ్ల పైన అవుతున్న డబ్బు రాలేదేంటి? ఇందులో ఏదో తిరకాసు ఉన్నట్టుంది. రే మామ జరగరా, వాష్రూమ్ వెళ్ళేసి వస్తా. రే వాష్రూమ్ వెళ్ళేసి వస్తా, మీరు తింటూ ఉండండి. వాము, ఏదో కొంప ముంచే పనిలో ఉంది, అలాగో తప్పించేసుకుందాం. అన్నీ చింపేద్దాం. ఈ 2 చింపేస్తే బిల్లు కట్టే పని ఉండదు. హోటల్లో ఏంటబ్బా డబ్బులు రాలేదు? మళ్ళీ ఒకసారి ఏదైనా ట్రై చేద్దాం. ఏం చేద్దామబ్బా? ఎదురింటి వాళ్ళు బయటకు రావాలి. 5 సెకండ్స్ అవుతున్నా, ఎవరు రావట్లేదేంటి? ఇదేదో తేడాగుంది. లోపలికి వెళ్ళి రాసి చూద్దాం. ఎదురింటి వాళ్ళు బయటకు రావాలి. అయ్యో వచ్చేసాడే. వీడేంట్రా నన్ను చూసి వెళ్ళిపోతున్నాడు? అంటే ఏం జరిగినా ఏం రాసినా అంతా గడుపు లోపలే. ఫోన్లో రికార్డ్ చేద్దాం. దీని గురించి మా ఫ్రెండ్స్కి కూడా తెలిసేలా చేయొచ్చు. ఈ అద్భుతాన్ని రికార్డ్ చేసి మా ఫ్రెండ్స్ అందరికీ చూపించాలి. అందుకని నేను ఈ కాగితాల్లో ఇప్పుడు నేను చనిపోవాలి కానీ మళ్ళీ బ్రతకాలి అని రాస్తున్నాను. చనిపోయిన వాడు బ్రతికినట్టు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు, కానీ అది నాతో మొదలవబోతుంది. ఈ అద్భుతం నాతోనే మొదలవబోతుంది. ఇదేంటిది? తర్వాత ఏం లేదు, ఏదో జరిగినట్టుంది. మహేష్ కాల్ చేద్దాం. రే మహేష్, చెప్పరా. త్వరగా ఇంటికి రారా. ఏమైంది? ఎందుకు? నువ్వు త్వరగా రారా, చెప్తా. ఏమైందిరా? ఫోన్ చేసావు? రే మహేష్, ఈ డైరీ చూడరా. ఏముందిరా దీంట్లో? ఎవరితను? ఇతని పేరు అఖిల్. ఇదిరా కథ. అసలు బతుకున్నాడు లేదో అర్థమే కావట్లేదు. ఇప్పుడేం చేద్దాం? అవునరా, బుక్లో ఫోన్ ఇక్కడ ఎక్కడో పెట్టా అని చెప్పాడు కదా. ఇప్పుడేం చేద్దాం? ఇక్కడ ఎక్కడో ఉంటుంది, వెతుకుదాం పద. వెతుకుదాం. ఫోన్ దొరికిందిరా. అవునా? ఏంటిది ఆన్ కావట్లేదు? ఛార్జింగ్ లేదేమోరా, ఛార్జింగ్ పెడదాం. సరే ఛార్జర్ తీసుకో. నేను చనిపోవాలి.
వీడియోడబ్బా కరెక్ట్ టైంలో వచ్చాడే. ఓ ఇలా జరిగిందన్నమాట. అతని వస్తువులు ఏమయ్యా ఒకసారి ఓనని అడిగిరా. సరేరా వెళ్ళొస్తా. త్వరగా వెళ్ళరారా. అంకుల్ రా బాబు. ఏంటి ఇలా వచ్చావు? ఇంతకు ముందు మీ ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు అంకుల్? వేరే అబ్బాయి ఉండేవాడు. అతని వస్తువులు ఎక్కడున్నాయి? ఆ రూమ్లోనే స్టోర్ రూమ్ ఉంది, అందులో పడేసాం. సరే అంకుల్. సరే. స్టోర్ రూమ్లో ఉన్నాయంట, వెతుకుదాం పదరా. రా. అతను రాసిన పేపర్ దొరికితే తను బతికే ఛాన్స్ ఉందిరా. రే పేపర్ దొరికింది. చించేరా ఆ పేపరు. బ్రతికిపోయా. ఈ బాక్స్ నాతో ఉంటే నాకే డేంజర్ లాగుంది. దీన్ని ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం? అసలు ఇది ఇంట్లో ఉండకూడదు. దీన్ని బయట ఎక్కడన్నా పడేద్దాం, అప్పుడే నాకు సేఫ్టీ. ఇటువంటి పనులు ఇంకా చేయకూడదురా బాబోయ్. ఈ బాక్స్ బాధ ఇంకింట్లో తప్పిపోయింది.